రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ది పాకిస్తాన్ టీం, బీజేపీది ఇండియా టీం అన్నారు బండి సంజయ్. ఉపాధ్యాయులు పట్టభద్రులు ఎవరిని గెలిపించాలనేది ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారని, ఆయన పర్యటనతో కాంగ్రెస్ ఓటమి ఖాయమైందని ఎద్దేవా చేశారు. నెల 2 రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. భారతీయ జనతా పార్టీ ఇద్దరు అభ్యర్థులు కూడా సాధ్యమైనంత వరకు కూడా ఓటర్లను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు కూడా జోష్గా పనిచేస్తున్నారు. నిన్నగాక మొన్ననే భారత్ పాక్ మధ్యలో భారత్ పాక్ మధ్యలో క్రికెట్ మ్యాచ్ అయింది. భారత్ అంటే ఒక జోష్, బీజేపీ అంటే ఒక జోష్. క్రికెట్ అభిమానుల యొక్క ఆశలను క్రీడాకారులు ఏ విధంగా నిలబెట్టిరో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా పట్టభద్రుల ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల యొక్క ఆశలను భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి నెరవేర్చబోతున్నది. 27వ తారీఖు నాడు కూడా మరొక మ్యాచ్ జరగబోతున్నది. మాది ఇండియా టీం, వాళ్ళది పాకిస్తాన్ టీం. ఓటర్లు ఆలోచించుకోవాలి. ఇండియా టీం అయినా మాకేస్తే మేము గెలుస్తాం. పాకిస్తాన్ గెలవాలనుకుంటే వాళ్ళకోటేయండి. ఇండియా గెలవాలనుకుంటే మాకోటేయండి. పాకిస్తాన్ గెలవాలనుకుంటే వాళ్ళకోటేయండి. మాది ఇండియా టీం, వాళ్ళది పాకిస్తాన్ టీం. ఆలోచించుకోండి. ఎవరు మీ ఆశయాలు నెరవేరుస్తారో ఆలోచించి ఓటేయండి. మన ఉత్కంఠ భరితంగా సాగినటువంటి క్రికెట్ మ్యాచ్ లో పాకిస్తాన్ ను చిత్తుగా భారత్ ఓడించింది. 27వ తారీఖు జరిగే ఎన్నికల్లో కూడా ఆ మ్యాచ్, పొలిటికల్ మ్యాచ్ లో కూడా కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించడానికి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి గారు, ఇంతవరకు నాకు తెలిసి రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ ముఖ్యమంత్రి పాల్గొనలేదు. నిన్న ముఖ్యమంత్రి గారు ఊటిన 3 జిల్లాల్లో పర్యటించి 3 జిల్లాల్లో మీటింగ్ పెట్టినట్టునే కాంగ్రెస్ ఓటమి ఖాయమైంది. ముఖ్యమంత్రి గారు 3 మీటింగ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవకుంటే మాకు వచ్చేదేం లేదు, పోయేదేం లేదని చెప్పడం ద్వారానే ఓటమిని ఒప్పుకున్నారు. నిన్న వాస్తవంగా ఆ మీటింగ్ చూస్తే ఆల్ ఫోర్స్ యాన్యువల్ డే అనిపించింది. ఓటర్స్ ఎవరు లేరు ఆడ, వాళ్ళ సిబ్బంది తప్ప ఓటర్స్ ఎవరు లేరు, చప్పల ఓటర్లు ఎవరు లేరు, కుర్చీలన్నీ ఖాళీ. అందుకే ఆ స్కూల్ విద్యా సంస్థల యాన్యువల్ డే కనిపించింది, బహిరంగ సభలో కనిపించాడు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి కేసులు నమోదు చేసింది, విచారణ చేపట్టింది కాంగ్రెస్ అని, కానీ వారిని అరెస్ట్ చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేయడం ఏంటని మండిపడ్డారు బండి సంజయ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్ కు రేవంత్ సర్కార్ ఇంతవరకు ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు, ఈ కేసు కేంద్రం అరెస్ట్ చేస్తారంటే విచారణ చేసేది రాష్ట్ర ప్రభుత్వం. లా అండ్ ఆర్డర్ ఎవరి కంట్రోల్ ఉంటుంది? రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ లో లా అండ్ ఆర్డర్ ఉంటుంది. అరెస్టులు చేయాలని మీరేయాలి, విచారణ చేయాలని మీరేయాలి. మీకు చేతనైతే లేదు, చేతనప్పుడు ఏం చేయాలి? సిబిఐకి ఇవ్వమని చెప్పి కోరాలి. సిబిఐకి ఇవ్వమని కోరితే మేము అరెస్ట్ చేస్తాం, మేము విచారణ చెప్తాం. మీతో కానప్పుడు అనేక కేసులు ఇస్తామని మేము కోర్టులో. మరి చింతల రామచంద్ర రెడ్డి గారే ఫోన్ ట్యాపింగ్ కేసులో సిబిఐకి ఇవ్వాలని చెప్పి కోర్టులో పిటిషన్ ఇస్తే అడ్వకేట్ జనరల్ వ్యతిరేకిస్తున్నాడు, ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నది సిబిఐకి ఇవ్వడానికి. ఫోన్ ట్యాపింగ్ కేసు ఫోన్ ట్యాపింగ్ కేసు మీ ప్రభుత్వం వచ్చినాకనే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసు బుక్ చేసింది, వాళ్ళందరినీ అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసే సమయంలో వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమనిచ్చారు? పెద్ద ఆయన చెప్తేనే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి క్లారిటీగా కేసీఆర్ పేరు చెప్పకనే చెప్పారు. కేసీఆర్ ఒక్క నోటీస్ ఇయ్యలే, కేసీఆర్ ఇంతవరకు. కేసీఆర్ కొడుకు ఒక నోటీస్ ఇయ్యలే, ఒక్క నోటీసు. అరే వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసిర్రు, ముఖ్యమంత్రి గారు చెప్పారు, కేసీఆర్ పేరు చెప్పారు అని చెప్పినప్పుడు మరి కేసీఆర్ గారికి ఒక్క నోటీస్ ఎందుకు ఇంతవరకు? ప్రభాకర్ రావు గారు పారిపోయారు, శ్రవణ్ గారు పారిపోయారు. ఎవరు ఆయన పారిపోయారు? మీ ప్రభుత్వం ఏర్పడకనే మీ చేతిలో, మీ కళ్ళ మీద వారిపోయారు కదా. పారిపోయే అవకాశం ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ప్రభాకర్ రావు గారు కానీ శ్రవణ్ గాని పారిపోయే అవకాశం ఇచ్చింది మీ ప్రభుత్వమే. మీ హయాంలోనే పారిపోయారు. మీరు పారిపోయే విధంగా సహకరిస్తారు, మేము పట్టుకరావన్నా?